పిఠాపురం నియోజకవర్గంలో అలాగే గొల్లప్రోలులో జరిగినటువంటి యువతి ప్రస్తుతం తన అనేక అనుమానాలు అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అలాగే తన చెల్లి ఏదైతే ప్రిస్కిల్లా సంబంధించిన చెల్లి ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు, ఏమవుతుంది మీకు? నాకు అక్క అవుతుంది ప్రిస్కిల్లా. నేను వాళ్ళ చెల్లిని. నైట్ వరకు బాగానే ఉండింది అంకుల్, బాగుండింది. రాత్రి వచ్చింది, యూనిఫామ్తోనే వచ్చింది, డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఎవరెవరు ఉన్నారమ్మా ఈ టైంలో? అమ్మ నాన్న మరి పెళ్ళికి ఎక్కడికి వెళ్ళారు వరుస అంటున్నారు. ఏ రోజు వెళ్ళారు వాళ్ళు? ఆ రోజు ఒక 1 వీక్ అవుతుంది, సండే టైంలో వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్క నేను మాత్రమే ఉన్నాము. అన్నయ్య ఒక 2 డేస్ ముందు వచ్చాడు. సాటర్డే సండే ఉన్నాడు, మండే వెళ్ళిపోయాడు. మండే ఈవినింగ్ అక్క నైట్ వచ్చేసింది. అక్కతో నేను నార్మల్గా మాట్లాడాను, ఫుడ్ గట్రా తిన్నాము. అక్క పడుకుంది, నేను కూడా ఇంక పడుకుని పడుకున్న తర్వాత నాకు మిడ్ నైట్ కొంచెం మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే అక్క నా పక్కన లేదు. ఏంటి అనేసి బయటకు వెళ్ళి చూద్దామని చెప్తే నేను ఏదైతే పడుకొని ఉన్నానో ఆ రూమ్కి అక్క బయట లాక్ వేసి గడప పెట్టేసి బయట ఉండింది. నాకు నేను వెళ్ళి చూస్తున్నా, డోర్ తీస్తున్నట్టు రావట్లేదు అని అక్కకు కాల్స్ చేశాను. 2-3 టైమ్స్, ఒక 2 టైమ్స్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత అక్క అని గట్టిగా అరిచాను. అరిస్తే అప్పుడు వచ్చింది. వస్తేనే ఏమైంది అక్క, రూమ్ నుంచి వచ్చిందా బయట నుంచి వచ్చింది. అంటే నేను లోపల ఉండిపోయాను కదండి అని అనుకుంటున్నాము. సో అప్పుడు అక్క డోర్ లాక్ తీసింది. ఏమైంది అక్క, ఎక్కడికి వెళ్ళావు అని అంటే నేను వాష్రూమ్కి వెళ్ళానమ్మా, ఏం లేదులే అని చెప్పింది. సరే అక్క అయితే వచ్చి పడుకో, నైట్ అయిపోయింది కదా అని చెప్పి అన్నాను. సరే అని యథావిధిగానే నార్మల్గా పడుకున్నాం. ఓకే, మంచమే పడుకున్నాం సార్. మార్నింగ్ లేచి ఇంకా నేను టైం అయిపోతుంది అనేసి రెడీ అయిపోయాను. అక్క నేను కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి సరే అమ్మ వెళ్ళైతే ఉదయం మాట్లాడే వరకు నైట్ వచ్చేసింది, మళ్ళీ పడుకున్నారు. ఉదయం కూడా నాతోనే ఉండింది సార్. అప్పుడు మాట్లాడాను. సరే అక్క నేను రెడీ అయిపోతున్నాను అంటే సరే అమ్మ రెడీ అయిపో. క్యారేజ్ కూడా వండేసుకొని అక్క నేను క్యారేజ్ పెట్టేసుకున్నాను. కీసు జాగ్రత్త అన్నీ వేసి ఈలోపు అంటే మమ్మీ కాల్ చేస్తే అక్కకి ఇమ్మని చెప్తే సరే అని అక్కకి ఇచ్చాను. వాళ్ళిద్దరు నార్మల్గా మాట్లాడుకున్నారు. నేను క్యారేజ్ పెట్టేసుకున్నాను. సరే అక్క అయితే వచ్చేటప్పుడు 9 టైంకి నేను బయలుదేరిపోయాను సార్. అక్క నేను కీసు అక్కడ పెట్టాను, వేసేసుకొనిసేసి నాకు ఎక్కడన్నా పెట్టు కీసు, నేను వచ్చి తీసుకుంటాను అని చెప్తే సరే అమ్మ అయితే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది సార్. అప్పుడు నేను వచ్చాను, ఇంకా బస్సులో వెళ్ళిపోయాను. ఈలోపు నాకు తర్వాత కాల్స్ అందరూ చేశారు అనేవాళ్ళు. మా అన్నయ్య చేసినప్పుడు ఇంకా సరే అని క్లాస్ రూమ్లో ఉన్నాను, నాకు కాల్స్ నేను చూడలేదు. బయటకు వచ్చి అన్నయ్యకి కాల్ చేస్తే ఏమైందండి అంటే ఇట్లా అక్కకి 9 గంటల వరకు ఉంది అక్క మీతోనే, మీరు వెళ్ళే వరకు కూడా ఉంది? వెళ్ళేంత వరకు ఉంది సార్. కూడా రెడీ అయిపోయిందా? ఇప్పటికీ రెడీ అవ్వలేదు సార్. యూనిఫామ్ లేదు, ఫ్రెష్ కూడా అవ్వలేదు, అలాగే ఉండింది. నార్మల్గానే నాతో మాట్లాడి వెళ్ళిపోయాను. దాని తర్వాత నాకు కాల్ వచ్చాను. ఇంట్లో అప్పుడు ఎవరు లేరు, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారని చెప్తే నేను హాస్పిటల్కి వచ్చేంతవరకు అక్క రెడీ అయిందన్న మ్యాటర్ నాకు తెలియదు సార్. బజాజ్ సంబంధించిన కంపెనీలో పనిచేస్తుంది. అవును సార్. అంటే క్యారేజ్ బాక్స్ కూడా పెట్టేసుకుందంట, రెడీ అయిపోయింది, మొత్తం అయిపోయింది. డోర్స్ కూడా లాక్ చేసింది సార్. చూసి ఇంటికి వెళ్ళినప్పుడు డోర్స్ అన్నీ లాక్ చేసే ఉన్నాయి. ఆ బెడ్రూమ్ తప్ప మొత్తం లాక్ చేసుకుని కీస్ కూడా పెట్టుకుంది. ఈ లోపల బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్ళి ఉంటుంది. సో ఈ గ్యాప్లో ఏమైందో తెలియదు, ఆ గ్యాప్లోనే ఈ సిచ్యువేషన్ అనేది జరిగింది. అంతే సార్. ఎవరు చూసారట ఫస్ట్ తను ఏ విధంగా? ఫోన్ ఎవరు చేశారు? చుట్టుపక్కల వాళ్ళు చేశారా, ఎవరన్నా కంపెనీ వాళ్ళు చెప్పారా? మా బంధువులు చెప్పారు సార్. మా బంధువులు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను క్లాస్ రూమ్లో ఉండడం వల్ల చూడలేదు. దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే తను కాల్స్ వచ్చాయని చెప్తేనే సరే అని బయటకు వెళ్ళి మాట్లాడాను. అన్నయ్యకి చేశాను ఫస్ట్, ఎవరికి చేయలేదు. అన్నయ్యకి ఫోన్ చేస్తే అక్క ఇలా అంట, ఒకసారి తొందరగా వెళ్ళు అంటే అప్పటి నుంచి నేను వచ్చాను సార్. అంటే ఇప్పుడు మీకు అనుమానం ఏంటంటే రాత్రి సమయంలో ఎవరైనా వచ్చారనుకుంటున్నావా? అప్పుడే అదే ఇంట్లో ఉండి వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా చేశారనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? నైట్ చూడడానికి ఎవరో వచ్చారని మాకు డౌట్గా ఉంది. నేను తమ్ముడినండి, మా అక్క. నైట్ ఆ మిడ్ నైట్ ఒకవేళ ఈ అమ్మాయి మేబీ బయటకు వస్తే ఎక్కడ చూస్తుందేమో అని చెప్పేసి మా అక్క ఆ డోర్ వేసి ఉండొచ్చు. ఆ అబ్బాయి నైట్ వచ్చి మాట్లాడుకోవడమో సంథింగ్ జరిగింది. మా కీర్తి అదే మా చెల్లి గట్టిగా అరడం వల్ల మేబీ అబ్బాయి వెనకాల గోడ నుంచి పారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మా సందులో వెనకాల ఒక గోడ ఉంటుంది, ఆ గోడ నుంచి వచ్చే దారి కూడా ఉంది. అటు సైడ్ సీసీ కెమెరాస్ లేవు. మేబీ ఆ గోడ నుంచి దూకి లోపలికి రావడం, మళ్ళీ అదే గోడ నుంచి దూకి వెళ్ళిపోవడం కూడా జరిగి ఉండొచ్చండి. సో నైట్ రావడం, నైట్ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా జరుగుండి మార్నింగ్కి ఆ రివెంజ్ లాంటిది ప్లాన్ చేశారేమో, ఎవరు లేకపోవడం వల్ల ప్లాన్ చేశారేమో అని చెప్పేసి అనుకుంటున్నానండి. సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయి మీ చుట్టుపక్కల? మా ఇదిలో ఉన్నాయండి, మా స్ట్రీట్కి ఎదురుగా కరెక్ట్గా కొంచెం లెఫ్ట్లో కొంచెం రైట్లో ఉందండి. రైట్లో కెమెరా ఉన్నాయి.
మళ్ళీ పక్కనే హాస్పిటల్, మా ఇంటి నుంచి ఒక 50 మీటర్స్ కూడా ఉన్నాయి, 20 మీటర్స్ 30 మీటర్స్ హాస్పిటల్ దగ్గర కెమెరాస్ ఉన్నాయండి. సో కెమెరాస్ చెప్పాము మేము, కానీ పోలీసులు ఇంకా రియాక్షన్ తీసుకోలేదు. ఇంకో థింగ్ ఏంటంటే, ఎవరి మీద మీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్క ఎవరినైతే ఇష్టపడిందో దొరబాబు, అదే సోమలకోట పెద్దాపురం బజాజ్ ఏఎస్ఎం అంట అతను వర్క్ చేసేది, అతని మీద ఫస్ట్. సెకండ్ థింగ్ ఎవరు, చిన్నబాబు అని అబ్బాయి అంట. ఆ అబ్బాయి నేను ఎంక్వైరీ చేసుకుంటే పిఠాపురం బజాజ్ బైక్ షోరూమ్ ఉందంట కదండి, అందులో వర్క్ చేసే అబ్బాయి అంట అతను, చిన్నబాబు అని నాకు తెలిసిందండి. సెకండ్ ఇంటికి వచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరి మీద నాకు గట్టిగా అనుమానం ఉందండి. వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని వచ్చి చేశారేమో అని చెప్పేసి నాకు. ఎవరు చూసారు తను? అంటే ఇప్పుడు రాత్రి అంతా బాగుంది, తనతో బాగుంది, రాత్రి మళ్ళీ పిలిస్తే వచ్చి మళ్ళీ పడుకుంది, ఉదయం కూడా తను రెడీ కాలేజీకి వెళ్ళిపోయింది, తను కూడా అప్పుడు రెడీ అవ్వలేదు. తర్వాత చూస్తే యూనిఫామ్ వేసుకుంది. తన యూనిఫామ్తో ఆ విధమైన పరిస్థితిలో ఎవరు చూసారంటారు? ఫస్ట్ చిన్నబాబు అని అబ్బాయి చూశాడండి. చిన్నబాబు చూసే బయటకు వచ్చి పిలిచాడు అంట. అది మాకు చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు. ఏమని, చిన్నబాబు అని అబ్బాయి లోపలికి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళాడు, అక్కడ వాళ్ళతో ఫస్ట్ చూసి గబగబా బయటకు వచ్చాడంట, వాళ్ళందరూ పిలిచాడంట. అది మాకు పోలీసులు చెప్తున్న విషయం. అది నాడు ఎమ్మటనే వచ్చాడా, కొంచెం ఆగి వచ్చాడా, ఎంత టైంలో వచ్చి మా వాళ్ళని పిలిచాడో తెలియదు. సరే, పిలిచిన తర్వాత ఫస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది అన్నాడు. దాని తర్వాత ఇంకోటి ఏమన్నాడు, ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం అయినా హ్యూమానిటీ ఉంటుందండి మనిషికి. ఇందులో ఫోటో పెట్టారు, ఈ ఫోటో మరి ఎవరికి పెట్టారు అని చెప్పేసి అన్నారు. తెలీదు, మాకు చెప్పలేదు. వచ్చిన వ్యక్తే మేబీ పెట్టండొచ్చు, తెలీదు అది ఎలా జరిగిందో. అది వీడియోలో తను లైవ్లో వీడియో కాల్ చేస్తూ తనకి దొరబాబు అనే వ్యక్తికి ఈ విధంగా జరుగుతూ ఉండొచ్చు అనుకుంటున్నారు. తెలీదండి. మరి ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రస్తుతం జరిగిన అనుమానాలు మరి ఎవరెవరి మీద ప్రజలకు చెప్తున్నారు? నేను ఆ దొరబాబు అనే అబ్బాయిని మాత్రం కఠినంగా శిక్ష పడాలండి అబ్బాయికి. తనతో పాటు ఇంటికి వచ్చినోడి మీద దర్యాప్తు చేయండి, మీరు చేయాల్సిందే. వీళ్ళిద్దరితో పాటు ఇంకెవరైనా అమ్మాయిలు ఉన్నారో అబ్బాయిలు ఉన్నారో, బజాజ్ షోరూమ్లు ఉన్నారో, రిలయన్స్ షోరూమ్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా? మీ అక్కతో అన్ని 2000 చిల్లర ఫొటోస్ దాకా డిలీట్ అయిపోయి ఉన్నాయంట. 2500 చిల్లర ఫొటోస్ దాకా డిలీట్ అయిపోయినాయి అంట. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ముందు చాటింగ్ ఉన్నాయి, ఈ ప్రజెంట్ ఉన్న చాటింగ్ ఉన్నాయి. ఆ అబ్బాయితో చాట్ చేసిన చాట్ లిస్ట్ ఏం లేవంట. ఇంకో విషయం ఏంటంటే, నేను ఆ దొరబాబు అనే అబ్బాయి కోసం ఎంక్వైరీ చేశాను, పిఠాపురం జగ్గే చెరువులో అంట. ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ఐడి కనుక్కుందామని ట్రై చేశాను. ముందు దాకా పోస్టులు ఉండే అంట, సడన్గా పోస్టులన్నీ డిలీట్ చేస్తాడు. ఒకవేళ అబ్బాయి తప్పు లేనప్పుడు అమ్మాయి చనిపోయిందని తెలిస్తే వచ్చి రావాలి కదా, ఇంటికైనా రావడం, లేదంటే పోలీసుని కలవడం చేయాలి కదా. నా తప్పు లేదండి, నేను అమ్మాయితో ఇంకా మాట్లాడుతున్నాను ఇలా పెళ్లి గురించి అని చెప్పి అంటే ఒక అందం అండి, ఒక అనుమానం లేకపోను. అతను అప్స్కౌండ్ అయిపోయాడంట. ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తడం మానేశాడు. నేను డైరెక్ట్గా నాకు తెలిసిన నేను సత్య షోరూంలో చేశాను, 1 ఇయర్ చేశాను అక్కడ. నాకు సేల్స్ బజాజ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి నేను కాల్ చేశాను. వాళ్ళ సార్ని కూడా అడిగాడంట. వాళ్ళ సార్ని అడిగితే మా నంబర్లు కూడా ఫోన్ ఎత్తట్లేదు, మాకు తెలియట్లేదు అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడని చెప్పి. పెద్ద నుంచి ఇద్దరికి రిలేషన్ ఉందని చెప్తున్నారు. అది నాకు తెలియదు, నాకు తెలియదు అది ఎన్ని ఒక 5 to 6 years నుంచి లవ్ ఉందని చెప్పారు. ఒక విషయం అయితే నాకు తెలిసింది, వాళ్ళిద్దరు కాలేజీలో ఫ్రెండ్స్ అని చెప్పి. కాలేజ్ ఫ్రెండ్స్ అని ముందు నుంచి పరిచయం ఉందని తెలిసింది సార్ మాకు. ఆదర్శ్ కాలేజ్ అంటే ఈ 5 సంవత్సరాల పరిస్థితుల్లో మీరు కూడా మరి తనతో పరిచయం కూడా మాకు పరిచయం లేదు సార్. తనకి నాకు ఏ రోజు అయితే చనిపోయిందో అక్క, ఆ రోజు అబ్బాయి ఫోటో చూశాను. అది కూడా ఒక అమ్మాయి నాకు తరచూ కొంచెం కాల్ చేస్తుంది, తమ్ముడు ఆల్రెడీ ఆ అబ్బాయి మాకు మంచోళ్ళ మాకు ఎప్పుడు కనిపించలేదు, చెల్లో అదే ప్రిస్కిలా స్టేటస్లు పెట్టుకునేటప్పుడు స్క్రీన్ షాట్ తీసి ఉంచిందంట అమ్మాయి. ఆ అమ్మాయి నాకు చెల్లి నెంబర్ ఇచ్చి చెల్లికి షేర్ చేయించాను ఆ ఫొటోస్, ఆ 2 ఫొటోస్ అండి. అది ఆ అబ్బాయిని అప్పుడే నేను చూడడం, ఈ ఫొటోస్లోనే, రియల్గా కానీ ఫిజికల్గా కానీ ఎక్కడ చూడలేదు అబ్బాయిని నేను. చూస్తున్నాను. ఇది పరిస్థితి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే అనేక ఆరోపణలు అయితే ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దొరబాబు అనే వ్యక్తి, అలాగే తను ఏదైతే తన చెల్లి కీర్తితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కీర్తితో రాత్రి కూడా తనతోనే ఉంది, తనతోనే నిద్రిస్తున్న నేపథ్యంలో మధ్యలో మెలకు వచ్చి చూస్తే అక్క లేదు, ఒకసారి నేను బయటకు వచ్చి కేకలు కూడా వేశానని కూడా చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి తను బయట నుంచి అయితే లోపలికి వచ్చి తనకు కనిపించి ఇద్దరు కూడా పడుకున్నారు. ఉదయం లేచి ఇద్దరు కూడా మామూలుగానే నార్మల్గానే ఉన్నారు. ఉదయం మళ్ళీ 9:30 ప్రాంతానికి నేను కాలేజీకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో మరి నాకు
ఫోన్ వచ్చిందని కూడా కీర్తి కూడా చెప్పుకొస్తుంది. ఫోన్ రావడంతోనే వెళ్ళి చూసేసరికి తను ఈ విధంగా జరిగిందని కూడా చెప్తుంది. కానీ దాని ప్రధాన కారణం రాత్రే వచ్చి ఉంటారు, దర్బాబు అనే వ్యక్తి వచ్చి ఉంటారు, ఏదో జరిగి ఉంటుంది. ఉదయం ఎవరు లేని సమయంలోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి తను ఈ విధంగా ప్లాన్ చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఏదేమైనా తను ఈ విధంగా చేయకపోనుంటే తన స్నేహితురాలు తెలిసిపోని ఇక్కడికైనా రావాలి కదా, రాకుండా ఆయన వెళ్ళిపోయాడు, ఎక్కడికో పరారైపోయారని కూడా వీళ్ళంతా అనేక రకాల ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై ప్రస్తుతం సంచలనంగా ఉంది. ప్రిస్కిల్లా అయితే తను బజాజ్ కంపెనీలో పనిచేస్తున్న నేపథ్యంలో 5 సంవత్సరాలుగా దొరబాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని కూడా చెప్తుంది. ఆ పరిచయమే ప్రేమ వ్యవహారంగా మారి ఆ ప్రేమ వ్యవహారం పెళ్లి చేసుకోమని తనను అడిగినందుకు తను ఇటీవలే నిశ్చితార్థం కూడా అయిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఆ నిశ్చితార్థం తనకు పెళ్లి జరగాలంటే నువ్వు చెప్పారని కూడా తల్లి కూడా చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ఏం జరిగిందనేది కూడా పోలీసులు పక్కన కేసు నమోదు చేశారు, దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే తను శిక్ష పడాలి, తనకి న్యాయం జరగాలంటూ కూడా తన చెల్లి కీర్తితో పాటు తమ్ముడు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.